హలో. హలో గోపి గారండి. చెప్పండి సార్, నేనే అండి. లేదన్నా, అంటే మా బ్రదర్ కొత్తవాడు అన్న. ఆ? మా బ్రదర్ అన్న ఆ, ఆ. ఒక అతను అన్నా, మీకు ఆల్రెడీ ఒక 2 సార్లు మీకు ఫోన్ చేశానన్న. మీకు ఏంటండి అర్థం కాలేదు? ఒక 2 సార్లు మీకు నేను ఫోన్ చేశానన్న. ఆ, ఆ. ఒక 2 సందర్భాలు మీకు ఫోన్ చేశాను నేను ఉమ్. 1 month బ్యాక్. ఇప్పుడు ఉమ్. ఏంటంటే బైబిల్ గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇక్కడ తెచ్చుకోండి ఇక్కడ ఉమ్. అన్న. అయితే ఏంటంటే మీ గురించి చెప్పాను నేను. మాట్లాడతాను సార్, మాట్లాడతాను తెస్తాను ఆ. మరి మీ డబ్బులు మీరు అన్నా. ఉమ్. అంటే అన్న ఒకటి అన్నాడు. ఏమన్నాడంటే, హలో చెప్పండి. వినిపిస్తున్నా? ఉమ్? వినిపిస్తున్నానా? వినిపిస్తుంది. అన్న ఒకటి అన్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్లస్ దేవుడు ఇద్దరు ఒకటేనా అని అడిగాడు. నేను ఒకటే అని చెప్పాను అన్న. ఉమ్. ఇద్దరు ఒకటే. అంటే పేర్లు మనం పెట్టుకున్నాం కానీ, జీజస్ అని ఏసై అని అన్ని పేర్లు మనం పెట్టుకున్నాం కానీ అన్నీ ఒకలే అన్నాను. ఒకళ్ళు అన్నారా మీరు? నేను అన్నాను దేవుడు ఒకడే, అది ఇవన్నీ పేర్లు మనం సృష్టిస్తున్నాం అని చెప్పాను. దేవుడు ఒక్కటేనా? అవును. ఎవరో ఒక్క దేవుడు? ఆ ఒక్క దేవుడు ఎలా చెప్పాలంటే మీకు, ఎవరు ఆ ఒక్క దేవుడు అన్నారు? ఎవరు ఆ ఒక్క దేవుడు? ఎలా ఉంటాడు? ఆయన పేరేంటి? ఆయన ఏం చేస్తుంటాడు? అంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం ఓపెన్ చెప్పి ఇంకా ఒకటి ఐదు ఒకటి ఓపెన్ చెప్పి ఇంకా అడిగి చెప్తాను. అంటే మీ దృష్టిలో ఎవరు అనుకుంటున్నారన్న? తమ్ముడు, నా దృష్టిలో దేవుడు ఒక్కడే నేను అన్నా. ఆ స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావు కాబట్టి, కాదు ఆ స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావు కాబట్టి నీ దృష్టిలో దేవుడు ఒక్కడే అంటే ఎవరు ఆ దేవుడు? పేరేంటి? ఆయనకి పేరు అనేది ఉండదా అన్న? నీకెట్లా తెలుసు? ఎక్కడ చదివావు నువ్వు? చదువుమంటే ఆయన మనం సృష్టించారు కాబట్టి. నీకు ఎట్లా తెలుసు దేవుడు ఒక్కడే అన్నావు? ఎక్కడ చదివిను? మనల్ని సృష్టించాడని ఎక్కడ చదివిను? నార్మల్గా అదే బైబిల్లో ఉంటాడన్న. అంటే బైబిల్లో దేవుడు అంటావా? బైబిల్లో ఉన్న దేవుడు కాదు. అంటే నా డౌట్ ఏంటంటే, అన్న అడిగింది ఏంటంటే, పరిశుద్ధాత్మ నువ్వు క్రిస్టియనా హిందువా? నువ్వు క్రిస్టియను. ఇప్పుడు నీ దృష్టిలో దేవుడు అంటే యేసు ప్రభునా, యెహోవానా, పరిశుద్ధాత్మనా, లేదా ముగ్గురు ఒకటేనా? అంటే ముగ్గురు పేర్లు మనం పెట్టుకున్నాం అన్నాను నేను. పేర్లు మనం అంటే నేను పెట్టాను, ఎవరు పెట్టారు? మనుషులు సృష్టించి మనుషులు సృష్టించి అంటే క్రీస్తు పూర్వం ముందు, బైబిల్ రాసే ముందు అన్ని మనం మామూలుగా అయితే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు యేసయ్య అని అలా పేర్లు పెట్టారు, మనుషులు పెట్టారు. ఆయన యేసు, పరిశుద్ధాత్మ, యెహోవా ముగ్గురు ఒకటే? అవును, ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకటే, దీంట్లో డౌట్ లేదు. దీంట్లో నాకు క్లారిటీ ఉంది కదా. మరి మేరీ గర్భం చేసింది ఎవరు? మేరీ ఎవరి వలన గర్భవతి అయింది? అదే పరిశుద్ధాత్మ వల్ల. నీకు కాదు, యేసు వల్ల మేరీ గర్భవతి అయిందంట. మళ్ళీ చెప్పండి. మేరీ అని ఆమె యేసుతోటి గర్భవతి అయింది అంటాను. ముగ్గురు ఒకటే నువ్వే అన్నావు తమ్ముడు, ముగ్గురు ఒకటే అన్నావు కదా. ముగ్గురు ఒకటే అన్నప్పుడు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ వల్ల ఇది అంటే ఎలాగంటే, పైనుంచి దేవదూత వచ్చి మీ కడుపులో లోకరక్షకుడు పుడుతున్నాడు. ఎక్కడుంది ఆ రేషను? ఎక్కడుంది ఆ రెఫరెన్స్? నువ్వు చెప్పేది రెఫరెన్స్ ఎక్కడుందంటే బైబిల్లో? రెఫరెన్స్
ఇది పరిశుద్ధాత్మలో జరిగిందన్న. ఆ టైంలో రెఫరెన్స్ అనేది నువ్వు ఇప్పుడే చెప్పావు కదన్న బైబిల్లో. కాదు తమ్ముడు, బైబిల్లో నువ్వు చెప్పేయన్ని ఎక్కడ రాశారు? నువ్వు చెప్పేయన్ని బైబిల్లో ఎక్కడ రాశారు? బైబిల్లో రాయలేదన్న. రాశారు తమ్ముడు. రాశారా? పరిశుద్ధాత్మ మేరీ మీదకొచ్చి ఎక్కితే మీదకొస్తే యెహోవా వచ్చేసి అవును కదలకుండా చేస్తాడు. కదలకుండా చేశాడు యెహోవా మేరీ మీదకి పరిశుద్ధాత్మ వస్తే. మరి మీదకి వచ్చి ఏం చేశాడో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో అదే ఉంటది. లేదన్నా, లేదు. ఎలా లేదు? బైబిల్ ఉందండి నీ దగ్గర? చెప్పుతుంది, ఆమెకి తెలియదు కదా. తమ్ముడు బైబిల్ ఉందా నీ దగ్గర? లేదన్నా, నేను బయట ఉన్నానన్న. సరే నేను చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. ఓకేనా? ఇది మేరీకి చెప్తున్నాడు అనమాట దూత. దూత అని ఉంటది. దేవదూత లేదా? లేదు లేదు, దూత అని ఉంది. దేవదూత అని ఉంటే నేను చదివేవాడు కదా. దేవా నేను ఎందుకు మిస్ చేస్తాను. దూత చెప్తున్నాడు అనమాట ఏమని, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి కమ్ముకొనును. కమ్ముకొనును. సర్వోన్నతుడు అంటే ఎవరు? నువ్వు చెప్పినట్టు యెహోవా అనుకుందాం కాసేపు. దూత ఏమన్నా నీ మీద పరిశుద్ధాత్మ ఏమన్నా మేరీ మీదకి వస్తాడంట. సర్వోన్నతుడు వచ్చి కమ్మేస్తాడంట, కమ్ముకుంటాడంట. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే తమ్ముడు, ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళు ఎందుకు ఇంతగా ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ దూత ఏమన్నా మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది అంటే సర్వోన్నతుడు కమ్మేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆకాశంలో నుంచోని మేరీ గర్భం కలుగుగాకంటే కలగదా? ఏం మీదకి రావటం ఏంది, ఆయన వచ్చి కమ్ముకోవటం దేనికి? ఇద్దరు దేవుళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు ఒక స్త్రీ గర్భం చేయడానికి? అది స్వర్గం నుంచి భూమి మీద దిగొచ్చి ఈయన మీద ఎక్కటం, ఆయన వచ్చి కమ్ముకోవటం ఏంటిదంతా? అర్థమైందన్నా ఆ సెంటెన్స్? నీకు అర్థమైందా? నీకు అర్థం అయిందా? అర్థం కాలేదు చెప్పు. నాకైతే ఇదే అర్థమైంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, మీదకి. మరి ఆమె కూర్చుందా, ఒంగుందా, పడుకుందా నాకైతే లేదు, మీదకి వస్తుందని చెప్పింది. సర్వోన్నతుడు వచ్చి కమ్మేసుకుంటాడంట. మరి ఎట్లా కమ్ముతాడో నాకైతే అర్థం కాల. ఇద్దరు దేవుళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు తమ్ముడు? ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? నేనైతే అంత బైబిల్ చదవలేదన్నా. కాకపోతే అన్న క్లారిటీ అడిగాడు. మరి ఎందుకు నమ్మావు నువ్వు? యేసు ప్రభుని ఎందుకు నమ్మావు? ఏంటన్నా? యేసు ప్రభుని ఎందుకు నమ్మావు? నిజరక్షకుడా? అదే నిజరక్షకుడా నమ్మావు. లోకరక్షకుడా? ఏమయ్యా వాళ్ళ శిష్యులను రక్షించాడా? వాళ్ళ శిష్యులందరూ కూడా కుక్క సాగు చచ్చారు తెలుసా నీకు? 12 మంది కూడా కుక్క సాగు చచ్చారు. ఆయన లోకరక్షకుడు ఏంటి? ఎవరిని రక్షించాడు? ఒకరిని రక్షించినాడు పేర్లు చెప్పు నువ్వు. ఎవరిని రక్షించాడో చెప్పు. యేసు ఎవరిని రక్షించాడో చెప్పు. పోనీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ ఎవరున్నారా ఆయన రక్షించినట్టు? లోకరక్షకుడు ఎలా రక్షిస్తాడు? ఏం రక్షిస్తాడు? హెల్మెట్ పెట్టుకుంటే చావు గ్యారంటీగా 90% చావు రాదు. బైబిల్ మొత్తం చదివా? ఎవరు? నువ్వు బైబిల్ మొత్తం చదివారా? నేను చదివాను కాబట్టి నీకు చెప్తున్నా బైబిల్ నుంచి. లేకపోతే నాకు ఈ రిఫరెన్స్ నాకెట్ట తెలుసు? అర్థం చేసుకున్నారా చదివి? నేను పాస్టర్ 10 సంవత్సరాలు చేసి బయటకు వచ్చేసాను. పద్యం చదివినట్టు చదివేకూడదు. నేను పద్యం కాదు, సెక్స్ బుక్ చదివినట్టు చదివాను. టెక్స్ట్ బుక్ కాదన్నా. మరి లేకపోతే ఇంకేం తమ్ముడు నువ్వు అట్లా అంటావు? నేను చదివాను, అన్ని చదువుకున్నాను కాబట్టి నీకు రిఫరెన్స్లు చెప్తున్నాను. నేను అడిగింది ఒక్క క్వశ్చన్, అన్న అడిగింది నేను క్లారిటీ. ఇప్పుడు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు చెప్పు. బైబిల్ నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని చెప్పు. ఆయన నిజమైన రక్షకుడు, ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఎలా రక్షకుడు? మనకి నిజమైన రక్షకుడు అంటే ఎలా? మిగతా వాళ్ళందరూ అబద్ధ రక్షకులా? ఇప్పుడు కాదు తమ్ముడు, వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ రక్షకులు కాదా? మరి ఇంకేం తమ్ముడు? మరి ఈయన ఏ విషయంలో రక్షకుడు కాదు? యేసు ప్రభు ఏ విషయంలో రక్షకుడు? పోనీ ఏదన్నా చెప్పు. ఇప్పుడు నీ కత్తి పెట్టి పొడిస్తే కాదు తమ్ముడు, నీ కత్తితో పొడిస్తే రక్తం వచ్చిద్దా రాదా? నాకు వస్తుంది. మరి నీకు జ్వరం వస్తుందా రాదా? జ్వరం వస్తుంది.
నాకు వస్తది. మరి నువ్వు ఎలా బతుకుతున్నావు, నేను అలాగే బతుకుతున్నా. మంచిగా పుట్టినోడికి ఒక్క నిమిషం నువ్వు ఎలా బతుకుతున్నావు తమ్ముడు, ఒక మాట విను. నువ్వు ఎలా బతుకుతున్నావు, నేను అలానే బతుకుతున్నా. మరి ఇద్దరికి తేడా లేదు బతకటంలో. మరి నీకు లోక రక్షకుడని ఎలా అనిపించింది నమ్మాలని చెప్పి? ఇప్పుడు నేను అలా బతు, నువ్వు అలా సేమ్, ఇద్దరు అలానే ఉన్నావు. పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి బతకటంలో. మరి నీకు ఎలా ఏ విషయంలో లోకరక్షకుడు అయ్యాడు ఆయన? బతికిస్తున్న దేవుడిని నమ్మాలి కదా. ఎవరు చెప్పారు? నేను దేవుడిని నమ్మకుండా, నేనున్నాను దేవుడిని నమ్మకుండా బతుకుతున్నా. మరి నాకే ఎలా నువ్వు అలానే బతుకుతున్నావుగా. నీకు నాకు తేడా ఏముంది? నువ్వు నమ్మి ఏం సాధించావు, నేను నమ్మకుండా. ఇప్పుడు యేసు ప్రభుని తిట్టాను. యేసు ప్రభు తమ్ముడు ఒక నిమిషం, యేసు ప్రభు వ్యభిచారం వల్ల పుట్టాడు అన్నాను ఇప్పుడు నేను. మరి నాకేమన్నా అయితే? ఆయన అయితే పాపంతో పుట్టలేదన్న ఫస్ట్ అవ్వాలి చెప్తున్నాను. ఎవరు చెప్పారు? ఆయన పాపంతో మరి ఉచ్చబోసుకునే దాంట్లోంచి ఎందుకు వచ్చాడు? ఉచ్చబోసుకునే దాంట్లోంచి ఎందుకు వచ్చాడు? ఉచ్చబోసుకునే దాంట్లోంచి రావటం పాపమే కదా తమ్ముడు. మరి నోట్లోంచి వస్తే పుణ్యాత్ముడు అయ్యేవాడు ఆయన. ఉచ్చబోసుకునే దాంట్లోంచి ఎందుకు వచ్చాడు? చండాలంగా ఉచ్చ కంపు కొడుతూ ఉచ్చబోసుకునే దాంట్లోంచి ఎందుకు వచ్చాడు తమ్ముడు? నా ప్రశ్న నీకు అర్థమైంది? ఉచ్చబోసుకునే దాంట్లోంచి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఇది నా ప్రశ్న. అంత పాపం లేనట్టు ఉచ్చబోసుకునే దాంట్లోంచి ఎందుకు వచ్చాడు? మరి ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు చెప్పు. నాకు తెలియదు సార్, నాకు తెలియదు. నీకు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పు. ఎక్కడి నుంచి వచ్చాడో అది కాదు. మరి అదే కదా ఇప్పుడు నువ్వే అంటావు కదా పాపం లేదని. పాపం ఇప్పుడు పాపం లేనోడు అంటే ఆదాం పాపం లేదు తమ్ముడు. ఆదాం పాపం నేను తమ్ముడు, ఆదాము పాపం లేనివాడు. ఎందుకంటే ఆయన మనిషి ద్వారా దేవుడి ద్వారా సృష్టించబడ్డవాడు. ఆయనకి ఎటువంటి పాపం లేదు. మరి ఆయనే కాదు మనము కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డాం. మనం కాదు తమ్ముడు, మనందరం కూడా అమ్మా నాన్న కలయిక ద్వారా వచ్చిన వాళ్ళం కదా. అదే మరి ఇంకే యేసు ప్రభు కూడా అలానే వచ్చాడు. మరి ఆయన పాపం లేదంటావే. ఆయన వచ్చాడు. ఇప్పుడు ఉచ్చబోసుకునే దాంట్లో నుంచి వచ్చినోడు దేవుడు ఎట్లా? ఉచ్చబోసుకున్న నుంచి దాంట్లో వచ్చినోడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పు నువ్వు. మరి ఎక్కడి నుంచి వచ్చాడా నువ్వు చెప్పు. నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడు. నోట్లో నుంచి వచ్చాడా? వెనక నుంచి వచ్చాడా? వెనక నుంచి వచ్చాడా? ముందు నుంచి వచ్చాడా? లేదా ముక్కులో నుంచి వచ్చాడా? మూతిలో నుంచి వచ్చాడా? చెవులో నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు పోనీ చెప్పు. నవరంధ్రాలు జయరంధ్రం నుంచి ఆయన వచ్చాడు. ఎలా చెప్తే అయితే నువ్వు బైబిల్ అర్థం చేసుకున్నావు. మరి ఎత్తన్నవాదం చేయకూడదు తమ్ముడు. నేను ఏం చెప్పాను? ఉచ్చబోసుకునే దాంట్లోంచి వచ్చాడయా అని చెప్పాను. నువ్వు కాదంటున్నావు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు నువ్వు చెప్పాలి కదా నాకు. మరి తెలియనప్పుడు నాకేదో ఒకటే క్లారిటీ అన్న క్లారిటీ అడిగాడు చెప్తున్నాను. తమ్ముడు లోకరక్షకుడు పోనీ అందరినీ చెప్పు. లోకరక్షకుడు అన్నావు. ఎలా? ఏ విషయంలో లోకరక్షకుడు? పోనీ అదన్నీ చెప్పు. కాదు తమ్ముడు, ఏ విషయంలో లోకరక్షకుడు? పోనీ చెప్పు. నాకు ఇదంతా వద్దు కానీ ఏ విషయంలో లోకరక్షకుడు? ఏ విషయంలో చెప్పనా? మన కోసం రక్తం కార్చి చనిపోయాడు ఆయన. ఇప్పుడు మీ అమ్మగారు నీకు తమ్ముడు, ఇప్పుడు రక్తం కోర్చు మీ అమ్మగారు గార్చారా యేసు ప్రభు గార్చాడు నీకోసం రక్తం? ఆయన కాదు 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 ఒక్క నిమిషం అడిగిన ప్రశ్న జాగ్రత్తగా విను. రక్తం మీ అమ్మగారు గార్చాడా యేసు ప్రభు అడిగిందని తమ్ముడు నువ్వు ఆగాలి. ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడు యేసు ప్రభు రక్తం గార్చాడా మీ అమ్మగారు రక్తం గార్చారా నీకోసం? నీకోసం నువ్వు పాపాలు ఇప్పుడు అదే ఒక నిమిషం అదే చెప్తున్నా. ఇప్పుడు మీ అమ్మగారికి డెలివరీ అయినప్పుడు 1 లీటర్న్నర రక్తం పోతే తెలుసా నీకు? మీ అమ్మగారు నిన్ను కన్నప్పుడు కానీ నన్ను కన్నప్పుడు మా అమ్మగారు కానీ ఏ స్త్రీ అయినా ఒక బిడ్డని డెలివరీ చేస్తే 1 లీటర్న్నర 2 లీటర్లు రక్తం పోయింది. తెలుసా నీకు ఈ సంగతి? నేను అడిగిందని చెప్పు. నువ్వు విత్తన వాదం చేయకు. అవునా కాదా? మరి అవునా కాదా? ఒక నిమిషం అవునా కాదా? గర్భము రూపింపక ముందే ఇప్పుడు యేసు ప్రభు కోసం వాళ్ళ అమ్మ కార్చింది 1.5 లీటర్ రక్తం. ఆ సంగతి నీకు తెలుసా? కాదు వాడు అసలు మనకు సంబంధం లేని వాడెందుకు ఇప్పుడు మన పాపాల కోసం వాడు చావటం? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేపు తమ్ముడు నేను ఒక అమ్మాయి నిన్ను తమ్ముడు మీ చెల్లెల్లో మీ అమ్మను రేపు చేసి చంపుతాను నేను. మరి నేను చేసిన పాపానికి వాడు రక్తం ఎట్లా కారుస్తాడు? అదే దానికి దీనికి సంబంధం ఏంటి? హలో చెప్పండి ఎవరు? నా పేరు గోపి. గోపియా?
చైనా వాళ్ళు ఇండియన్ కమ్యూనిస్ట్ చెప్పయ్యా చెప్పు. బాగా ఫండింగ్ చేసి ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాదా? ఆ. ఏం చేస్తారా? ఏం చేస్తారా? వ్యవసాయం. వ్యవసాయ? నా మిస్ కాల్ వచ్చిందండి. మిస్ కాల్ వచ్చింది. ఎవరని? మీరెవరు? మీరెవరంట? విజయవాడ. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? హలో హలో, ఏం చేస్తుంటావు బాబు? ఖాళీయేనా? చర్చికి వెళ్తున్నావా? లేదు. ఏమి చర్చికి వెళ్ళవా? ప్రభువుని నమ్ముకోలేదా? నమ్ముకోలేదు. చెప్పండి. నా నెంబర్ ఎవరు ఇచ్చారు? ఇంట్లో ఉంది, యూట్యూబ్లో. యూట్యూబ్లో నాదే అది. నీదా? సర్లే బాబు, రైట్. ఇవన్నీ అడిగినా దేనికండి? ఇవన్నీ అడిగినా దేనికి? మీరు నాకు ఫోన్ చేశారు కదా, తెలుసుకోవాలి కదా మీరు ఎవరో. తెలుసుకొని ఏం చేస్తారు మీరు? చెప్పండి. తెలుసుకొని ఏం చేయాలి? నాకు ఇప్పుడు కాల్ చేసిండే కదా స్వామి, నువ్వే కదా నాకు కాల్ చేసి. మీరు అన్నీ ఎవరైనా అడిగినా దేనికి చెప్పండి. అంటే క్రైస్తవులు అయితే చెప్దామని, అయ్యా చర్చికి వెళ్ళకండి అయ్యా, యేసు అనేవాడు దేవుడు కాదు, ఆయన నమ్మకండి అయ్యా అని చెప్దామని. అయితే మీరు హిందువులు మీరు నమ్మకండి. అయితే హిందువులు వెళ్తారా గుడికి? నేనా? నేను బురుడీ బాబా నమ్ముతాను. నేను బురుడీ బాబా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నమ్ముతాను నేను. బురుడీ బాబా దొంగ. మీ బురుడీ బాబా లేచారా? చెప్పండి. ఏం లేవాలి? లేచారా? ఏసుకు లేచిందా మరి? లేచాడు. ఎంత పైకి లేచింది ఏసుకి? ఎంత పొడుగు ఉంది? ఎంత పైకి లేచింది ఏసుకి? స్వామి అడిగింది, నువ్వు అన్నవు లేచిందా అని అడిగావు నువ్వు. నేనేం అడిగాను? ఏసుకు లేచిందా అన్న, తప్పే ఉంది దాంట్లో. నీకెందుకు? ఇప్పుడు మేరీ అనే ఆమె మొగుడితో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది, నాకు అబ్జెక్షన్ ఉంది. దానికి ఏమైనా చెప్తూ ఏమో అడుగుదామని అడుగుతున్నా, దాంట్లో తప్పే ఉంది. నువ్వు నోట్ దోలు కదా నీకు. తోలేసావి ప్రశ్నించడం తప్ప చెప్పు. ఇప్పుడు మనం పోలీసులను ప్రశ్నించవచ్చు, రాజ్యాంగాన్ని ప్రశ్నించవచ్చు, కోర్టును ప్రశ్నించవచ్చు, ప్రధానమంత్రిని ప్రశ్నించవచ్చు, ముఖ్యమంత్రిని బైబిల్ని ప్రశ్నించకూడదా చెప్పు స్వామి నువ్వు? మరి ఇంకే నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు మీ ఆవిడ ఉంది, మీ ఆవిడ నీతోనే గర్భం చేయించుకొని పిల్లలు కనది. ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు కాపురం చేసి మేరీ అని ఆమె అటు పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది, ఇది యేసుతో కడుపు చేయించుకుంది. మరి ఇది అధ్యక్షుడిగా ఉండదా మనకి? చెప్పు, న్యాయంగా ఆలోచించు నువ్వు. నేను అన్న దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. అంబేద్కర్ ఎవరు? ఆయనతో నాకేం పరాయా బాబు? నేను బైబిల్ గురించి మాట్లాడు, అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటూ ఆయన ఏం రాస్తే నాకింత నువ్వు చదువుకో. నాకు అవసరం లేదు, అంబేద్కర్ గురించి చదవాల్సిన అవసరం నాకు లేదు. నేనా? నువ్వు భారతీయుడు కాదు. నేను భారతీయుని కాదు. నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు? ఇప్పుడు నేను భారతీయుని కాదు, నీకు వచ్చిన నష్టం ఏముంది? నేను భారతీయుని కాదు స్వామి, నీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ, ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మ అని ఇప్పుడు నేను ఆనందపడతా. మేరీ గర్భం చేసింది నేనేనండి. మరి ఏం ఒకదానికి సంబంధం లేకుండా నేను ఇట్లే మాట. నేను న్యాయంగా అడిగా. నేను అయ్యా మన భారతీయ స్త్రీలు ఎవరు? ఒక్కసారి నా ప్రశ్న వినయ్యా. భారతీయ స్త్రీలు ఎవరు కూడా ఇద్దరితో కడుపు చేయించుకుంటే ఒప్పుకోరు. మరి బైబిల్ని మనం ఎలా యాక్సెప్ట్ చేద్దాం? నా ప్రశ్నకి ఎంత మటుకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. అడిగితే తిడుతున్నారు. ఇది ఎంత మటుకు న్యాయం? నువ్వే చెప్పు. మా క్రిస్టియన్ మీరు తిడుతున్నారు కదా, నువ్వు ఎవరో రాధా మనోహర్ దాసు ఏం తిట్టాను బాబు? నేను తిట్టాను? ఇప్పుడు నిన్ను ప్రశ్నించానా? ఒక నిమిషం ఆగు. ఇప్పుడు నేను ఒక నిమిషం ఆగు, నువ్వు ఒక నిమిషం. నేను నిన్ను తిట్టానా ప్రశ్నించానా? తిట్టుకి కాదు, తిట్టుకి ప్రశ్నకి కూడా కనీసం ఆ జ్ఞానం కూడా నీ దగ్గర లేదు ఇప్పుడు, అవునా? ఇప్పుడు తిట్టుకి ప్రశ్నకి కూడా నీకు ఆ మాత్రం జ్ఞానం లేదంటే నేనేం చేయాలి చెప్పు? ఇంకా నువ్వు అడవి మనిషి అనుకోవాలి. నేను అడవిలోనో ఎక్కడో కొండలో నివసించే మనిషి అనుకోవాలి నేను. ఏంది? నేను వస్తానా హైదరాబాద్?
ఎవరితో చెప్పుకుంటే ఎందుకు ఏం చేస్తావు? వచ్చినప్పుడు రేజర్ తెచ్చుకో, నాకు బాగా పెరిగినాయి. ఎందుకు ఆ పిచ్చి మాటలు ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. పిచ్చి మాటలు ఎందుకు నీకు? ఎవరు నువ్వే హైదరాబాద్ వస్తా, నువ్వు ఏం చేస్తావు? వచ్చినప్పుడు రేజర్ తెచ్చుకో శుభ్రంగా. వస్తానే మరి అదే చెబుతుంది. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం నువ్వు చెప్పే నేను అడిగిన ప్రశ్న ఏంటా? మేరీ అనే మీ దగ్గర కడుపు చేయించుకుందా? ఇది అధ్యక్షుడు అని నేనంటుంటే మీ ఊరు వస్తా, మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, తొడగొడతా, మీ గడప కొత్త, ఎందుకు ఆ మాటలు ఎందుకు? పిచ్చి మాటలన్నీ ఎవరో నువ్వే పెట్టుకున్నా ఫస్ట్. కాదు స్వామి, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న న్యాయబద్ధంగా ఉందా లేదా? ఇప్పుడు కాదు ఇప్పుడు మీ ఇంటి పక్క ఆమె ఉంది స్వామి, మొగుడితో గర్భం చేయించుకోకుండా వేరే వాళ్ళతో గర్భం చేసి మళ్ళీ మొగుడితో గర్భం చేయించుకుంది. నీ కోపం అడు ఏమంటారు? తిరిగిపోద్ది అంటారా అనరా? అరే నేను ప్రశ్నిస్తే నన్ను నువ్వు తిడతా ఉన్నావు. ఇదేంటి? ఎంత మడుగు న్యాయం ఇది చెప్పు? ఆలోచించాలి కదా. నువ్వు చదువుకున్నావా, నువ్వే చదువుకోలేదా చెప్పు? నేను ధర్మబద్ధంగా ప్రశ్నించా, అయ్యా ఏంటి ఇది మరి నాకు ఇలా వచ్చింది నా దృష్టికి అని చెప్పి నేను వీడియోలు పెడుతున్నా. ఒక్కడన్నా వచ్చి చెప్పొచ్చు కదా బాబు. బాబు ఉన్నవా? పడిపోయావా? కాదయా సరిపోని నీకు తెలిసిన ఫాస్ట్ ఎవరు ఉంటే అలా గలుపు మాట్లాడుతూ నేను నా డౌట్లన్నీ అడుగుతాను. నేను ఒక ఫాస్ట్ గారు ఎవరైనా ఉంటే. స్వామి ఏం డౌట్ వచ్చింది? ఏ డౌట్ వచ్చింది? ఇప్పుడు ఇద్దరితో గర్భం చేయించుకుంటే మన భారతీయులు ఒప్పుకుంటారా? ఇది నా మొదటి ప్రశ్న. ఎవరితో చేయించుకున్నది చెప్పు. మేరీ పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుంది. ఫస్ట్ మత్తయి సువార్త 1:18 రెండో దాంట్లోనే ఉన్నా మళ్ళీ యేసోపుతో 4 పిల్లలు కన్నది. పరిశుద్ధాత్మ పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటే మనకు అభ్యంతరం. మొదటి భర్త విడాకులు తీసి రెండో పెళ్లి చేసుకుంది అనుకోవచ్చు. ఆయన పెళ్లి కాకుండా గర్భవతం చేశాడు ఏమని, మరి ఏమనాలి ఇప్పుడు చెప్పు స్వామి? ప్రశ్నించానయ్యా, ప్రశ్నించడం తప్ప చెప్పు. నాకు తెలియక ప్రశ్నించాను. నువ్వు పండితుడు అయితే చెప్పు, లేదా నా వల్ల కాదని ఫోన్ పెట్టేసి. పరిశుద్ధాత్మ వరమా? ఇప్పుడు నీకు నీ భార్య కూడా వరం వేస్తాడు. పిల్లలు పుడితే ఒప్పుకుంటావా నువ్వు? నీ పెళ్లి కాకుండా నీ భార్యకి పరిశుద్ధాత్మ వరం వేస్తాడు కాదయ్యా. నేను అడిగిందా అని చెప్పు. నువ్వు పరిశుద్ధాత్మ వచ్చి నీ భార్యకి వరం ఇచ్చి నీ భార్య పెళ్లికి ముందరే గర్భవతి అయితే నువ్వు నీ భార్యని పెళ్లి చేసుకుంటావా చెప్పు? తప్పు కదా. ఇవాళ మాట్లాడితే తప్పు కదా. వరం అనే పదం చూపించాడు బైబుల్లో. ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడితే ఎందుకు? పిచ్చోళ్ళలాగా తిక్కలోడు అంటారు. సరే వరం అనే పదం చూపించు బైబుల్లో. సరిపోని నువ్వు చెప్పినట్టు సరే కాసేపు వరమే అనుకుందాం. అక్కడ లూకాసు వార్త 1:35 ఏముంటదంటే, ఇను స్వామి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుడు కమ్ముకొను. అక్కడ లిటరల్ గా ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ మీదకేసి పడుకున్నాడు. ఎవరి మీద? మేరీ మీద. ఇంకొకటి వచ్చేసి ఆమె కాళ్ళు చేతులు పట్టుకున్నాడు కదలకుండా. మరి ఏం జరిగిందో నువ్వే